ఇది వచ్చేసి మీకు గండిమైసమ్మ సర్కిల్ అండి. ఇది మీకు కనిపించేది గండిమైసమ్మ సర్కిల్. ఇక్కడ ఈ గండిమైసమ్మ సర్కిల్ నుండి మనం స్ట్రైట్ వెళ్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అనేది వస్తుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ అనేది ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 నుండి జస్ట్ మనము ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్ళంగానే రైట్ సైడ్లో మీకు ఏదైతే గాగిలాపూర్ విలేజ్ అనేది కనిపిస్తుందో ఈ గాగిలాపూర్ విలేజ్లోనే వస్తుంది అండి ఈ లేఅవుట్ నేమ్ చూసుకుంటే మీకు సువర్ణ సంపద, దీప్తి సువర్ణ సంపద ఈ వెంచర్ నేము. ఈ వెంచర్లోనే మనకు కొన్ని రీసేల్ ప్లాట్స్ అనేటివి వచ్చాయండి. అయితే వెంచర్కి జస్ట్ మీకు ఏదైతే మీకు మెయిన్ రోడ్ ఉందో మనకి మెదక్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే నుంచి కూడా జస్ట్ 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మీకు ఈ వెంచర్కి ఎంట్రన్స్ అనేది ఉంటుందండి. ఈ వెంచర్కి 2 ఎంట్రన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇక్కడేమో కేఎస్కే జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ ఒక జూనియర్ కాలేజ్కి ఆపోజిట్లో 1 గేట్ ఉంటుంది. ఇంకో గేట్ వచ్చేసి మీకు గాగిలాపూర్ ఇది సర్కిల్ ఉంటుందండి. ఇక్కడ గాగిలాపూర్ సర్కిల్ నుండి జస్ట్ 100 మీటర్స్ ముందుకు రాగానే ఇక్కడ కూడా మీకు ఇంకో గేట్ అనేది ఉంటుంది. అయితే 2 గేట్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్. ఇక్కడ మీకు ఈ జూనియర్ కాలేజ్ ముంగట వచ్చేసి అయితే 40 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది. అయితే రెండు రూట్స్ అనేవి ఉంటాయండి వెంచర్కి. ఇప్పుడు వెంచర్ లొకేషన్ వైజ్ అయితే మనం చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు వెంచర్లో సరౌండింగ్ డెవలప్మెంట్స్ అవన్నీ చూసుకుంటే మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 మీరు దుందిగల్లో చూసుకోవచ్చండి. రెడీ టు కన్స్ట్రక్షన్ చాలా హౌసెస్ అనేటివి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఈ మధ్యలో అపర్ణ, జైన్ కన్స్ట్రక్షన్, జైన్ అపార్ట్మెంట్స్, అపర్ణకు సంబంధించిన అపార్ట్మెంట్స్ చాలా ప్రాజెక్ట్స్ ఇటువైపు వస్తున్నాయి. ఇంకోటి ప్రణీత్ ప్రణవ్ విల్లాస్ మీరు చూసుకోవచ్చు. గాగిలాపూర్ దాటినాక ప్రణీత్ ప్రణవ్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇంకా మీరు ఇక్కడ యాక్చువల్లీ రీజన్ ఏంటంటే ఈ లొకేషన్లో మీకు ఎంప్లాయ్మెంట్ జోన్ చాలా ఉందండి. మీరు చూసుకోవచ్చు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సరౌండింగ్ మొత్తం మీకు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నందుకు ఎంప్లాయ్మెంట్స్ అనేది చాలా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఈ వెంచర్లో నేను ఇప్పుడు మనం లొకేషన్ వైజ్ అయితే చూసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ వీడియో త్రూ కూడా ఈ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు వీడియో త్రూ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ రూట్ వచ్చేసి గాగిలాపూర్ చౌరస్తా నుండి మనం దుందిగల్ వెళ్ళే రూట్లో ఇది ఒక గేట్ అనేది ఉంటుందండి. ఈ వెంచర్ వచ్చేసి దీప్తి సువర్ణ సంపద హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ఈ వెంచర్లో ఎంట్రన్స్ 40 ఫీట్ రోడ్ అనేది ఇచ్చారు. మీరు వెంచర్లో చాలా హౌసెస్ అండి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. ఈ వెంచర్లో చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి కూడా చాలా. అయితే ఈ వెంచర్లో మీకు ఫైనల్ అప్రూవ్డ్ వచ్చిన లేఅవుట్ అండి ఇది. ఇటు వెంచర్లో రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఈ వెంచర్ చాలా బాగా సెట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే సరౌండింగ్ ఇండస్ట్రీ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా రెంట్కి ఇచ్చుకోవడానికి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ వెంచర్. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ మీకు సొసైటీ అవన్నీ ఫామ్ అయిపోయినాయండి ఈ వెంచర్లో. ఇంకా చాలా హౌసెస్ కూడా రీసెంట్లీ కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మీకు మెదక్ హైవే అండి. మెదక్ హైవే బ్యాక్ సైడ్ గేట్, అంటే ఈ వెంచర్కి 2 గేట్స్ ఉన్నాయని చెప్పాను కదా నేను. బ్యాక్ సైడ్ గేట్ వచ్చేసి మీకు జూనియర్ కాలేజ్కి ఏదైతే మీకు వెళ్తుందో ఇక్కడ నుంచి వెళ్తున్నామండి. ఇదేదైతే ఆర్చ్ ఉందో మీకు ఈ ఆర్చ్ లోపల జస్ట్ ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్ళంగానే కాలేజ్ ఉంటుంది. దాని ఆపోజిట్లోనే మీకు ఈ గేట్ అనేది ఉంటుంది. ఈ వెంచర్లో చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అయినాయి ఆల్రెడీ. ఇంకా ఏంటంటే ఈ వెంచర్లో కొన్ని రీసేల్ ప్లాట్స్ మన దగ్గర రావడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఇంకా నార్త్ హైదరాబాద్లో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మీరు జంజం రియల్ అండ్ మార్కెటింగ్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇదే వెంచర్ కాకుండా మీకు కొంపల్లి, నాగ్పూర్ హైవే అండ్ మేడ్చల్ హైవే అండ్ షామీర్పేట్ హైవే ఈ 3 హైవేస్లో మనం ఫోకస్ చేస్తున్నామండి. ఈ 3 హైవేస్లో ఎవరికైనా ప్లాట్స్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మీరు జంజం రియల్ అండ్ మార్కెట్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to our channel.